అలా మల్లికార్జున రెడ్డి చూడు, రామనాయుడు చూడు. ఇదండి అవసరం లేదండి. తిరుపతి ఫోటో తీసావా? ఒక్కొక్కసారి కెమెరా పని. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల మీద ఒక యాజిటేషన్ తీసుకొస్తున్నాం. దానిలో భాగంగానే రేపు 13వ తేదీన ఆర్డీఓ ఆఫీస్ కాడగా రెవెన్యూ లెవెల్లో, డివిజన్ లెవెల్లో ధర్నా కార్యక్రమం ఉంది. అదేవిధంగా 17వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. వీళ్ళకి ఏదైనా న్యాయమైన జీతాలు, వీళ్ళకి కనీసం 15,000 జీతం ఇవ్వమని, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విధంగా ఇవ్వమని, వాళ్ళకి పెన్షన్ కానీ, గ్రాడ్యుయేట్ కానీ, వాళ్ళకి ఉద్యోగ భద్రత కానీ వాళ్ళ చేత ఎట్టి శాఖ చేపించుకుంటారు. జీతం తక్కువ ఇస్తే 2,200, 4,200 జీతం ఇచ్చి వాళ్ళ చేత అడిషనల్గా ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా వాళ్ళ చేత చేపించుకుంటున్నారు. కనీసం జీతం 10 రూపాయలు కూడా పెంచడం లేదు. ఇది చాలా దారుణంగా ఉంది. వీళ్ళ మీద ఎట్టి శాఖలు చేపించుకుని ప్రభుత్వం అజమాయిషీ చేస్తున్నప్పుడు కనీసం వీళ్ళకి ఇచ్చేదానికి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారికి 95,000 జీతం, మంత్రి గారికి 1,60,000 జీతం, ఏ విధంగా మంత్రులు మన ముఖ్యమంత్రికి లక్షల్లో జీతం వస్తుంది. ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం రోజు ఒక్క రోజుకి 30 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. ఇవన్నీ యువత డబ్బులు, ప్రజల డబ్బులు కదా. ఈ విధంగా మళ్ళీ వాళ్ళ ఇంట్లో పాలిష్ చేసేటానికి వాళ్ళకి 10 కోట్ల డబ్బులు ఖర్చు చేశారు ఒక ముఖ్యమంత్రి ఇంట్లోనే. ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. విదేశాల కోసం తిరగటానికి కోట్ల డబ్బులు ఖర్చు చేస్తున్నారు. కనీసం వీళ్ళకి ఇప్పుడు రేట్లలో నికరమైన జీతం నిర్ణయించలేదు. వాళ్ళని చాలా వాళ్ళ చేత ఎట్టి శాఖలు చేసుకుని దీన్ని చేయట్టుగా మేము ఖండిస్తున్నాము. వీళ్ళకి న్యాయమైన కోరికలు ఇచ్చేదాకా మేము వాళ్ళ కోసం పోరాడుతామని చేయడం జరుగుతున్నాం. అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేస్తున్న నిరవధిక పోరాటంలో సిఐటి ఎప్పుడు భాగస్వామ్యంగా ఉంటుంది. దేనికంటే వాళ్ళు మొదటి నుంచి తన హక్కుల కోసమే పోరాటం కాకుండా బాధ్యతను పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ భారతదేశంలో ఉన్న అంగన్వాడీ ప్రాజెక్టులు అన్నింటిలో చూసుకున్నట్టయితే దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రానికంటే ఎక్కువ శాలరీస్, వేతనాలు ఇస్తాం, గౌరవ వేతనాలు ఇస్తాం. కానీ వాటిని కంపేర్ చేస్తూ మాకు కూడా పెంచమని చెప్పని ఎన్నిసార్లు ఇంతమంది ముఖ్యమంత్రి గారు మారినా మనం డిమాండ్ చేస్తా ఉంటే ఇంతవరకు దాన్ని ఏదో చూస్తామని చెప్పి అంటున్నారు తప్ప అది అమలు జరుపుకునే పాపాన్ని పోవడం లేదు. దానికి సుదీర్ఘంగా సిఐటియు అండతో అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సుదీర్ఘమైన పోరాటానికి సన్నద్ధమైంది. ఆ సన్నద్ధానికి సిఐటియు అండదండలు ఎప్పుడు ఉంటాయి. సిఐటియు దాన్ని నడిపించడానికి కోసం కృషి చేస్తూ మేము దానికి తోడ్పాటును అందిస్తామని చెప్పని, అదేవిధంగా ప్రజలు కూడా ఇతర దేశ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ పని విధానాలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ పని విధానానికి కంపేర్ చేస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రజానికానికి కూడా మేము అప్పీల్ చేస్తామన్నాం. నా పేరు ఎల్వి శేషమ్మ. జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాము. మేము 2014 ఫిబ్రవరి నెలలో సమ్మెకు పిలుపునిచ్చి ఆ సమ్మెల ఫలితంగా 7 డిమాండ్స్ ఆమోదానికి అప్పుడున్న చీఫ్ సెక్రటరీ మహంతి గారి ద్వారాగా ఆమోదానికి పెట్టించుకోగలిగినాము. కానీ అవి ఇంతవరకు ఒక జీవో రూపంలో పాస్ చేయలేనటువంటి దుస్థితిలో ఉంది. అయినా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు తమ మేనిఫెస్టోలో అంగన్వాడీలను పర్మనెంట్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అలాగే కనీస వేతనం చేస్తామని చెప్పేసి అనేక రకమైన పిలుపుల్ని ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 నెలలు ఈ కాలంలో ఎప్పటి కూడా మనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎన్నిసార్లు మేము కలిసి మాకు మాట్లాడాలి, మా కనీస వేతనాలు అమలు చేయించుకోవాలి, మీతో విన్నవించుకోవాలి అని చెప్పానని ఎంత బ్రతిమలాడినా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరగడం లేదు. కాబట్టి మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా మా సంగతి ఏంటి అని చెప్పానని కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ఏది ఏమైనా ఆ రోజు మహిళల దినం
మీరు ఏది అడిగినా చేస్తాము అని చెప్పని అధికారపూర్వకంగా తెలియజేస్తూ, ఒక పక్కన దారుణంగా మీరు చేసేది అమానుషమైన పని, మీకు ఎలాంటి మేము అమలు చేసే పరిస్థితుల్లో లేము, బడ్జెట్ లేదు అని చెప్పని మన ముఖ్యమంత్రి గారి నోటి వెంట రావటం అది మంచి పని కాదు, మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మేము అంగన్వాడీ యూనియన్గా ఖండిస్తూ ఉన్నాము. అయితే ఆయన పబ్లిక్లోనే మీ అంతు తేలుస్తాను అని చెప్పటం కూడా, మేము మీ అంతు తేలుస్తాము, మా అంతు తేలుస్తామో చూసుకుందాము అని చెప్పేసి మేము అప్పటికప్పటికి మేము ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాల సందర్భంగా నిన్న, ఇవాళ, రేపు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాము. అదేవిధంగా 13వ తేదీ మండల ఆర్డీఓ కార్యాలయాల వద్ద ముట్టడి కార్యక్రమం ఉంది. అదేవిధంగా 16వ తేదీ నైట్ చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాము. అలా పరిష్కరించని పక్షాన మా సమ్మెలు ఉధృతం చేసి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లేదన్నా పోయి అడిగారు అని చెప్పాను కదా. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి 30% వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులందరినీ తమిళనాడు తరహాలో చదువు, వయసు, అర్హతలతో నిమిత్తం లేకుండా పనిచేస్తున్న వారిని పనిచేస్తున్న చోటే పర్మనెంట్ చేయాలనే డిమాండ్లతో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది. సమ్మె సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. సమ్మె చేయకుండా ఉంటే 30% వేతనాలైనా పెరుగుండేవి. కనీసం ఇప్పుడు 15%కే కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీ ఒప్పందం చేసుకుంది. ఇది కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ఏమీ చేయకుండానే 30% జీతాలు పెరిగేదాన్ని సమ్మె చేసి 15%కి జీతాలు తగ్గించారు. ఇటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా వాళ్ళ సమస్యలలో కార్మికుల్లో చీలికలు తెచ్చి ఎత్తుగడల ద్వారా కార్మికులకు నష్టం చేసే ప్రయత్నాలు చేసి పోరాటాలని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి ప్రయత్నాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తిప్పికొడుతుంది. కార్మికుల ఐక్యతతో కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగించే దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ డివిజన్ ఆఫీసుల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. ఈ పోరాటం ఇంతటితో ఆపేది లేదు. కాంట్రాక్ట్ కార్మికులకు 30% వేతనాలు తక్షణం పెంచాలా, రెగ్యులరైజేషన్ కోసం, వెహికల్ వేజ్ కోసం వేసినటువంటి కమిటీ రిపోర్టులు వెంటనే ప్రకటించాలి. దానికి సంబంధించిన అమల్లోకి కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయేటట్టయితే విద్యుత్ సౌదాల ముట్టడితో సహా అన్ని కార్యక్రమాలు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టబోతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడలు మాని కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలా. కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీని తప్పుదారి పట్టించి వాళ్ళని భయపెట్టో అణిచివేస్తేనో ఈ పోరాటం ఆగిపోయింది అనుకుంటే ఇది అసంభవం. కాంట్రాక్ట్ కార్మికుల కోపాన్ని రాష్ట్ర ప్రభుత్వం రుచి చూడాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. తక్షణం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిహెచ్ నాగబ్రహ్మచారి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
రోజు రెండో రోజు దీక్ష చేపట్టినాము, రిలే నిరాహార దీక్ష. కానీ ఈ రోజు కూడా మేము చేసిన పనులకి బిల్లులు ఇచ్చేదానికోసంగా పైనుంచి నెల్లూరు నుంచి కానీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ అధికారులు ఏపీ ట్రాన్స్కో అధికారులు స్పందించలేదు ఈ రోజు కూడా. కానీ రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తాను, సమస్య పరిష్కారమైనంత సమస్య దీక్షను కొనసాగిస్తానని మీ అందరూ మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి మా యొక్క దీక్ష దగ్గరకు వచ్చి మా సమస్యలు ఇమీడియట్ గా పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కూడా మీ అందరి ముందు మేము తెలియజేస్తున్నాం. నెక్స్ట్ మీరు రండి. రైట్ రైట్ రైట్. సెలక్షన్ ఒక టీం కావద్దు వీళ్ళకి. అవునా? అందరూ సర్వీస్ చేయగలగాలి, కోర్టులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. అప్పుడు చూడు మన ఓడలు చూస్తున్నా అది కాదు సర్వీస్ ఎలా చేయాలి సారు చేసేసా, నలుగురిని చేసేసా. అదే జాగ్రత్త, నాకు తెలుసు కదా. సార్ ఆయన తెలుసులే సార్, గోగులేమారు ఆయన తెలియదు. అవుట్ గిరి పోనీలే పోనీలే. సర్వీస్ పర్ఫెక్ట్ చేసిన చాలా నాకు. వెరీ గుడ్ వెరీ గుడ్. సార్ మీరు పెట్టి ఇప్పుడే గుడ్ సర్వీస్ గుడ్ సర్వీస్ వెరీ గుడ్. పోనీలే పోని 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 పోని. గిరి హైట్ అయితే చెయ్యి, గిరి హైట్ వచ్చినా చాలు, ఎవరో ఒకరు ఆడేస్తాడు. ఫింగరింగ్ అందరూ మాకు చెకప్ చేయొద్దు. అంత గట్టి అయ్యా సార్ వెరీ గుడ్. సర్వీస్ చేయండి సర్వీస్ చేయండి. ఈ విధంగా పెట్టండి.
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది వచ్చారా? అల్లూరు ఎంఆర్ఓ కూడా కొట్టండి సార్, బాల్ కొట్టండి. వెరీ గుడ్. గిరి సెంటర్ అడిగిరి. రైట్ రైట్, వెరీ గుడ్. రెడీ. గుడ్ సర్వీస్, గుడ్ సర్వీస్. మళ్ళీ సర్వీస్ సార్ రేపు రొటేషన్ ఆడాలి, అక్కడ అందరి సర్వీసులు వస్తాయి. సర్వీస్ కూడా రాకుంటే పోయిందా రే బాబు, పోరా బయటికి. నీకు సార్ మీరే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ మేడం. కబడ్డీ పోదామా? బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, కబడ్డీ పోదాం. బాస్కెట్ బాల్ ఇది సార్ ఫింగరింగ్ సార్. రైట్ రైట్ రైట్. చిన్నగా చిన్నగా అయిపోయింది. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 2013 ఏప్రిల్ నుండి రావాల్సిన వేతన సవరణ వెంటనే అమలు చేయాలి. 2013 ఏప్రిల్ నుండి వేతన సవరణ వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ వెంటనే డ్రైవర్లను బలవంతంగా టిమ్ ట్రైనింగ్ పంపే విధానాన్ని మానుకోవాలి. డ్రైవర్లను బలవంతంగా టిమ్ ట్రైనింగ్ పంపే విధానాన్ని ఆర్టీసీలో వేతన సవరణ వెంటనే మెరుగుపరచాలి. సర్వీస్ కండిషన్స్ ఈరోజు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈరోజు అన్ని డిపోల్లో కూడా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మనకు ఏప్రిల్ 2013 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కంటే కూడా ఆర్టీసీలో జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. మిగతా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా కార్మిక ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇస్తున్నారు. ఇటీవలనే ఎన్జిఓస్ కూడా 43% ఫిట్మెంట్ తో వారికి వేతన ఒప్పందం గవర్నమెంట్ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆర్టీసీలోకి వచ్చేసరికి ఇక్కడ మన కార్మిక సంఘాల్లో ఐక్యత లేకపోవడం కారణంగా మనల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని భేషజాలకు పోకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ జరిగేదానికి కృషి చేయాలని ఈ ధర్నా సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్ఎంయూ కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఇక్కడ ఆర్టీసీలో బలమైన సంఘంగా ఉంది. వాళ్ళు కూడా ఎటువంటి భేషజాలకు పోకుండా గుర్తింపు సంఘంతో కలిసి కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగేదానికి కృషి చేయాలని, ఆ విధంగా ప్రయత్నం చేయాలని
నేను డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ అదే NGOs లోకి వచ్చేసరికి దాదాపు ఉండే సంఘాలన్నీ కూడా ఐక్యంగా వారి యొక్క వేతన సవరణ సాధించుకోవడం జరిగింది. దాదాపు 56 సంఘాలున్నా కూడా అందరూ కలుపుకొని అక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం వేతన NGOsకి వచ్చేసరికి విడివిడిగా చర్చలకు రమ్మని ఆహ్వానించినప్పటికీ వాళ్ళు ఒప్పుకోకుండా అందరూ ఐక్యంగా ఉండి మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధించుకోవడం జరిగింది. ఆర్టీసీలో కూడా ఇక్కడ ప్రధాన సంఘాలు నేషనల్ మజ్దూర్ యూనియన్ వారు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయకుండా ఒకవేళ ఎంప్లాయీస్ యూనియన్ సారథ్యంలో మెరుగైన ఒప్పందం జరిగితే అది మాకు ఇబ్బందికరంగా అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా కార్మికులకు నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఐక్యంగా కార్మికుల ప్రయోజనమే గరిష్టంగా ఆలోచించే విధంగా అన్ని సంఘాలు కూడా ఆలోచించాలని ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ అదేవిధంగా ఒక పక్క హైకోర్టు డ్రైవర్లను కండక్టర్ డ్యూటీ చేయించడం తగదని తీర్పించినప్పటికీ కానీ స్టేట్ గవర్నమెంట్ 72 MB యాక్ట్లో 72ను దాన్ని మాడిఫై చేసి జీవో నంబర్ 8 రూపంలో డ్రైవర్ కమ్ కండక్టర్ రిక్రూట్మెంట్ చేసుకునేదానికి అనుమతిస్తూ ఇటీవలనే జీవో జారీ చేయడం జరిగింది. దాన్ని కూడా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖండిస్తూ ఉంది. డ్రైవరు 2 డ్యూటీలు చేసేటప్పుడు ప్రయాణికులకు కూడా భద్రత ఉండదు. అదే కాకుండా డ్రైవర్ కూడా మానసికంగా శారీరకంగా కూడా డ్యూటీ పూర్తి స్థాయిలో చేసేదానికి అదేవిధంగా ప్రయాణికులకు కూడా భద్రత రీత్యా కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క విధానాన్ని వెంటనే మానుకోవాలని, డ్రైవర్లను బలవంతంగా టిమ్ ట్రైనింగ్ పంపించే విధానాన్ని కూడా మానుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్